ఇక అప్డేట్స్ చూద్దాం. జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఆదివారం పర్యావరణ హిత కిటాక్షు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్ లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్ కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక ఇందులో భాగంగా అవి పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం పంచుకుంటాయి. కిటాక్షు సిటీ మేయర్ కజుహిసా టెకుచితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులు భేటీ అయ్యారు. పర్యావరణ అనుకూల సాంకేతికతలు, పరిశుభ్రమైన నగర నమూనాలు, నదుల పునర్జీవన విధానాలపై చర్చలు జరిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. పద్మ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో బిజీగా పడుతున్న పరిస్థితి ఉంది. చూస్తున్న ఇప్పటికీ 4వ రోజు పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. దీనిలో భాగంగా సీఎంతో పాటు సీఎం బృందం అవుతుంది. ఏదో టూరిజం మంత్రి, పరిశ్రమ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా సీఎంతో పాటు జపాన్ లో పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ఇవాళ తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఆదివారం పర్యావరణ రహిత కిట్టి నగరాన్ని సందర్శించే అవకాశం ఉంది. అనేప్పుడు అక్కడ సందర్శించిన తర్వాత హైదరాబాద్ లో ఏకో టౌన్ ఏర్పాటు జపాన్కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం అవుతుంది. ప్రధానంగా ఇందులో భాగంగా అవి పర్యావరణ పరిరక్షణకు, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగంలో భాగస్వామ్యం పంచుకునే విధంగా ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి కొంత చర్యలు తీసుకునే అవకాశం అవుతుంది. కిట్టి ఎక్విజిషన్ సంబంధించి సిటీ మేయర్ కజుహిసా టెకుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి, పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు తెలంగాణ అధికారులు కూడా కొంతమంది భేటీ అయ్యారు. పర్యావరణ అనుకూల సాంకేతిక, పరిశుభ్రమైన నగరాన్ని, నదులు పునర్జీవన విధానాలపై పూర్తిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏదైతే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా చూస్తున్నట్టు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ప్రధానంగా లక్ష్యాల ముందుకు పెట్టుకుని ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి. దానిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ లో 5వ రోజు విజయవంతంగా పర్యటన చేస్తున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి, పరిశ్రమలు రావడానికి పూర్తి స్థాయి తెలంగాణ ప్రభుత్వం అక్కడే ఫోకస్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా జపాన్ లో తెలంగాణ యువతకు కూడా ఉద్యోగాలే లక్ష్యంగా కల్పనగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆ బృందం అంతా కూడా పరిశీలించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కొన్ని కంపెనీలతోటి ఒప్పందాలు కుదుర్చుకున్న పరిస్థితి. మరొక 4 రోజుల పాటు అక్కడే సీఎం రేవంత్ రెడ్డి గడిపే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే కంపెనీలు తెలంగాణకు పెట్టుబడి పెట్టే విధంగానే పూర్తి స్థాయి ప్రభుత్వం అయితే ఫోకస్ చేసింది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానున్నారు. ప్రధాని మోదీ టూర్ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించనున్నారు. మే 2న అమరావతిలో పీఎం మోదీ పర్యటనలో భాగంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనున్నారు. రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం కోసం కూటమి సర్కారు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగనుంది. రాజధాని పునర్నిర్మాణ పనులైతే ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఏ విధమైన ఏర్పాట్లు చేయాలనే దానిపై ఈ రోజు సమావేశం నిర్వహిస్తున్నారు కూటమి నేతలు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అయితే అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానున్నారు. ప్రధాని మోదీ టూరు ఏర్పాట్లపై ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎందుకంటే ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి టూరు, అదేవిధంగా రాజధాని పనులు పునఃప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మీదుగా ఈ పనులను ప్రారంభిస్తా ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఇప్పుడు ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కి చాలా తేడా ఉంది. ఎందుకంటే కేంద్రం నుంచి కూడా
సహకారం అందుతున్నటువంటి నేపథ్యంలో దీని పూర్తి బాధ్యత కూడా కేంద్రం నుంచి తీసుకొని అదేవిధంగా కేంద్ర నిధులతో కూడా కేంద్ర సహకారంతో రాజధాని పూర్తిగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఉన్నటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మేరెంట ప్రధాని మోడీ ఏపీకి వస్తా ఉన్నారు. దీన్ని సచివాలయం వెనక భాగంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. దీనికి అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి అంశాలు ఎట్లా ఇప్పుడు ప్రధాని మోడీ వస్తున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా 5 లక్షల మంది వస్తున్నటువంటి నేపథ్యంలో 5 లక్షల మంది ప్రజలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అదేవిధంగా రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవం కోసం కూటమి సర్కార్ భారీ ఏర్పాట్లు అయితే చేస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మరి దానికి సంబంధించినటువంటి సబ్ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రులతో కూడినటువంటి సబ్ కమిటీలు అదేవిధంగా అధికారులతో కూడినటువంటి సబ్ కమిటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఏర్పాట్ల భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా కూడా ముందుకెళ్తా ఉన్నారు ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ యొక్క ఈ కమిటీ కూడా సమావేశమై పూర్తి స్థాయిలో, ఎందుకంటే మరో 10 రోజులు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పూర్తి స్థాయిలో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా ఈ కమిటీ భేటీ ఎక్కడికక్కడ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, తగిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, ఎందుకంటే ఒక పక్క పూర్తి స్థాయిలో ఎండలు మండుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలకి ఏ విధంగా సౌకర్యాలు కల్పించాలి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే సమావేశం అవుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న 2 కార్లు ఒకదానొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 కార్లలో ఉన్న 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కౌడుపల్లి మండలం వెంకట్రావుపేట గేటు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో చిన్నపిల్లలతో పాటు 9 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక 2 కార్లు బలంగా ఢీకొనడంతో 3 ప్రాణాలు కోల్పోగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాతులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని అలీ, అజీం బేగం, 7 బాలుడు ఎండి గౌస్ గా గుర్తించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెదక్లో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిద్ అందిస్తారు. బాసిద్ చెప్పండి. పద్మ, మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి మెదక్ నేషనల్ హైవే 765 మీదుగా ప్రయాణిస్తున్న ఒక కారు వెంకట్రావుపేట వద్దకు రాగానే ఒక సైడ్ డివైడర్ ఢీకొట్టడంతో అది చెల్లాచెదురు మారింది. దాంట్లో ప్రయాణిస్తున్న డ్రైవర్ గౌస్ తో పాటు వాళ్ళ చిన్న బాబు అలీ, అజీమా బేగం కూడా బాగా తీవ్ర గాయాలయ్యాయి. అలీ మరియు ఈ గౌస్ అనే డ్రైవర్ కూడా చనిపోవడం జరిగింది. అజీమా కూడా పరిస్థితి విషమంగా ఉందని చెప్పి డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం అయితే ఆ ప్రమాదంలో 6గురు కూడా గాయాలైనట్టు సమాచారం ఉంటుంది. ఈ చికిత్స కోసం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే నర్సాపూర్ ఆసుపత్రిలో మరో 6గురికి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమే పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని అర్ధరాత్రి వాళ్ళ స్వస్థలానికి పంపించే విధంగా వాళ్ళు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకుని నర్సాపూర్ పోలీసులు పాటు అక్కడ ఉన్న విషయాలను తీసుకొని కేసు నమోదు చేశారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ బాసిద్.